గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనము ఫేక్ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి రియల్ ఫ్రెండ్స్ కానీ అండ్ రియల్ రిలేటివ్స్ కానీ ఇంకా ఏదైనా రియాలిటీ ఏంటి అని మనం తెలియక చాలామందిని స్టార్టింగ్లోనే నమ్మేస్తూ ఉంటామండి. రియాలిటీ అని అంటే మనకి సక్సెస్ ఉన్నప్పుడు, బాగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అండ్ ఆర్ఎల్స్ ఇంకా ఏవైనా మన దగ్గర వస్తువులు ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అయ్యి మన ఆనందాన్ని షేర్ చేసుకుంటారే వాళ్ళని మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా కానీ రిలేటివ్స్గా కానీ తీసుకోకూడదు. నేను ఎలా చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు, అందుకే నేను బుక్స్ ఇక్కడ మీకు పెట్టి ఉన్నాను. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ డిఫరెంట్ టైమ్స్లో దాంట్లో వాల్యుబుల్ థింగ్స్ తెలుసుకొని మీకు ఈ అప్డేట్ అనేది చేస్తున్నానండి. మీరు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ యువర్ కాన్షియస్ మైండ్, నాయకత్వ లక్షణం విజయానికి తొలిమెట్టు, డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు రాసిన పుస్తకము అండ్ కపిల్ వై దిలీప్ గారిది, ప్లస్ ఎండమూరి వీరేంద్ర గారు వన్ వర్డ్లో చెప్తారు. ఆయన ఎక్కువసేపు ఏది మాట్లాడరు. ఏ విధంగా మాట్లాడితే మనము లైఫ్లో అది కట్ అవుతుంది, మనకి టైం సేవ్ అవుతుండదు అని చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని నావెల్స్ కూడా చదువుతాను, ప్లస్ నేను కొన్ని క్రియేటివిటీ స్టోరీస్ కూడా నోట్ చేస్తూ ఉంటానండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. ఫేక్ ఫ్రెండ్స్ అన్నప్పటికీ మనకి వాళ్ళు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు మనతో స్టే చేస్తారు. అలాగే మనకి ఏదైనా అవసరం ఉన్న సమయాలలో బయటికి రమ్మంటే ఏదైనా రీజన్స్ చెప్తారు. అలాగే ఇంకేమైనా ఇమీడియట్ మనకి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ టైంలో మీకంటే ఎమర్జెన్సీ ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, అది ఇది చెప్పేసి మనకు వాళ్ళు అవైలబిలిటీ ఉండరు. డబ్బు ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు మనతో